అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులు వేసినటువంటి ఒక ప్రశ్నకి మీకంటే ముందు పరిశ్రమల శాఖ మంత్రి చేసినటువంటి గౌతమ్ రెడ్డి గారు 5 లక్షల ఉద్యోగాలను మేము ఇచ్చామని ఆన్ రికార్డు రిటర్న్ జవాబు ఇచ్చారు. దాంట్లో స్పెసిఫిక్గా ఎంఎస్ఎంఈకి సంబంధించి మెన్షన్ చేసినటువంటిది క్లియర్గా చెప్పాం. అదే ఎంఎస్ఎంఈస్తో కలుపుకుంటే మా టైంలో ఎంఎస్ఎంఈస్ 16 లక్షల మందికి ఇచ్చాం. మరి అది మీరు ఎక్కడ చెప్పట్లేదు కదా. ఎందుకు చెప్పట్లేదు? మీరు చూపించాలి కదా. నేను ఇప్పుడు మీ మాట్లాడేటువంటి దాంట్లో ఎక్కడైనా కాంట్రవర్సీ దొరికితే దాన్ని చూపించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఎక్కడైనా మంచి మాట్లాడితే ఈ మంచిని ఎలాగా మనం ప్రమోట్ చేయాలనేటువంటిది ఆ ఇంట్రెస్ట్ చూపించేటువంటి వరకు ఉండాలి, చూసేటువంటి వరకు కూడా ఇంట్రెస్ట్. మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఎదుటి వాళ్ళని ఎంత తిడదామన్న దాని మీద తప్పితే మీరు ఎప్పుడైనా సరే మీ మంత్రులు ఎవరైనా సరే మీ అభివృద్ధి మీద ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టారా? దయచేసి నేను ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక కారణంతో పెడతా. నాకేం పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎవరినో తిట్టడానికి పెట్టాల్సిన అవసరం ఏముంది? మా పార్టీని ఎవరైనా విమర్శించినప్పుడు మేము విమర్శిస్తాం. అది అధికార ప్రతినిధిగా నా బాధ్యత. మంత్రిగా నేను ప్రెస్ మీట్ పెట్టి ఏదన్నా నేను సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ మాట్లాడితే మీలాంటి సోదరులు ఎవరో వచ్చి ఒక పొలిటికల్ ప్రశ్న వేసి దాన్ని ఓవరాల్గా నేను మాట్లాడిన 20 నిమిషాలని డైవర్ట్ చేసి మీరు ఆ సబ్జెక్ట్నే మీరు లీడ్ కింద తీసుకొని మీ టీఆర్పీలు పెంచుకునేటువంటి దానికి మీరు వేసుకుంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ మీద ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎంతమంది ఉన్నారు? కొడాలి నాని మినిస్టర్, ఆయన ఎప్పుడు ఆయన అనేక సందర్భాల్లో ఎప్పుడు పెట్టినా ఏది పెట్టినా మీరు చూపించేటువంటి తాపత్రయం మీకు కూడా ఉండాలి. మంచి జరుగుతుంది అనేటువంటిది ప్రజలు చెప్పేటువంటి బాధ్యత మీకు ఉండాలి. మీరు అవి చూపిస్తే మీకు సంబంధించినటువంటి టీవీలకో లేకపోతే మీ ఛానల్స్కో మీకు మీ టీఆర్పీలు రావని చెప్పి చూపించారు. 16 లక్షల జాబ్లు ఇవ్వడం చాలా పెద్ద విషయం. ఇప్పుడు మీరు ఆన్ రికార్డ్ కన్ఫర్మ్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా 16 లక్షల ఉద్యోగాలు అనేటువంటి ఓన్లీ ఎంఎస్ఎంఈ సెక్టర్. అది కాకుండా మరో 1 లక్ష ఉద్యోగాలు లార్జ్ అండ్ మెగా యూనిట్స్లో ఇచ్చాం. మీరు చెప్పిన 5 లక్షలు ఏదైతే గత ప్రభుత్వం గురించి చెప్తున్నారో నేను దానికి సంబంధించినటువంటి చెప్తున్నా. 16 లక్షల ఉద్యోగాలు అనేటువంటివి ఎంఎస్ఎంఈ సెక్టర్లో స్వయం ఉపాధి పొందినటువంటి వారు, చిన్న మధ్యతరగతి కుటీర పరిశ్రమలు ఏవైతే స్థాపించారో వాటికి సంబంధించినటువంటి వారు. ఇది ఆన్ రికార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ ప్రకారం 2.5 లక్షల ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్యలో రిజిస్టర్ అయ్యి స్థాపించినటువంటి ద్వారా 16 లక్షల మంది ఉపాధి పొందారు. అది ఆన్ రికార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ అవి. సో ఇది నేను కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. సో ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉన్నటువంటివే. ఏదన్నా సరే ఉన్నదే చెప్తాం తప్ప లేకుండా మేము చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు.